విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కలకలం రేపింది. డయేరియాతో బాధపడుతున్న 18 మందిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొంతమంది పరిస్థితి విషయం కావడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. డయేరియా విషయం తెలుసుకున్న కలెక్టర్ లక్ష్మీసా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని తెలిపారు. డయేరియాకు మంచినీరు కలుషితమా లేదా ఫుడ్ పాయిజనా అనేది తెలుసుకోవాల్సి ఉందని కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. మరోవైపు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి సత్యకుమార్ సందర్శించి బాధితులను పరామర్శించారు. డయేరియా బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. నిన్న రాజరాజేశ్వరిపేటలో సాయంత్రం ఓ వేడుక సందర్భంగా స్థానికులకు ఆహార పంపిణీ జరిగింది. అనంతరం వారిలో కొందరు వాంతులు, విరోచనాల బారిన పడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విజయవాడ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కలకలం కలిగిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న అందరూ కూడా విరోచనాలు, వాంతులతో ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి. 2 రోజుల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఒకసారి అలజడి కూడా ఉంది. ప్రతి ఇంట్లో కూడా పేషెంట్లు మొదలయ్యారు. ఇంత అప్రమత్తమైన ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపదికన మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ రక్షణ చేపట్టింది. ప్రస్తుతం మనం ఇక్కడ మెడికల్ క్యాంప్ దగ్గరే ఉన్నాము. ప్రధానంగా వచ్చిన చాలామంది రోగులు వీరందరూ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహించి డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో, సుహాసిని గారి ఆధ్వర్యంలో మొత్తం ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తారు. 2 రోజుల నుంచి కూడా సెలైన్ బాటిల్ పెట్టడంతో పాటు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే ఈ వాంతుల విరోచనాలతో ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా ఈ ప్రధానంగా ఈ సెలైన్ బాటిల్ ఏర్పాటు చేసి మహిళా రోగులందరూ కూడా ప్రత్యేకంగా వైద్య చికిత్సలు అయితే అందిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ ప్రాణాలు కోల్పోతున్నట్టు చేస్తున్న ప్రచారంపై కూడా అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరు ఎటువంటి ప్రాణం కోల్పోలేదు, కేవలం వాంతులు విరోచనాలతో ఇబ్బందులు పడుతున్నారని మాత్రమే చెప్తా ఉన్నారు. దీంతో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ప్రత్యేకంగా కేర్ అండ్ షేర్ స్కూల్తో పాటు దాదాపు 3-4 ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అందరికీ కూడా వైద్య చికిత్సలు అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితి అయితే ఆందోళనకరంగా అయితే లేదు, నిలకడగానే ఉంది. అందరికి కూడా అన్ని రకాల ట్రీట్మెంట్లు ఇస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, అలాగే అసత్య ప్రచారాలు కూడా నమ్మవద్దని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ క్యాంపుల ద్వారా ఎవరికి ఎటువంటి, అలాగే పరీక్ష నమూనాలను కూడా పూర్తిగా పంపిస్తున్నట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేడం డిఎంహెచ్ఓ గారు కూడా స్వయంగా దగ్గరుండి నిన్నటి నుంచి కూడా మొత్తం ఆవిడే పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మేడం గారు, మొత్తం ఎట్లా ఉంది? ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చిందని 2 రోజులు మీరు ఇక్కడే ఉండి మొత్తం చూస్తున్నారు. అంటే వచ్చే కేసెస్ కూడా మనకి నిన్న మధ్యాహ్నం నుంచి కొంచెం వస్తున్నాయండి. సో వాటికి కూడా మనం ట్రీట్మెంట్ అంతా ఇక్కడ ఇస్తున్నాం. కానీ కొన్ని కేసెస్ ఏంటంటే మనం వాళ్ళకి కంట్రోల్ అనేది స్టెబిలైజ్ చేసుకున్న వాళ్ళేమో డిశ్చార్జ్ చేస్తున్నాం. ఆ విధంగా 22 కేసులు డిశ్చార్జ్ చేసి పంపించడం జరిగింది. కొన్ని కేసెస్ ఏమో అతి మోతాదులు ఏమైనా ఎక్కువైతే మాత్రం జీజీహెచ్కి రిఫర్ చేస్తాం. అంటే ఒకటండి, ఎక్కువ మంది మాత్రం మాకు ఆ రోజు నిమజ్జనం జరిగిన తర్వాత భోజనాలు ఏవో చేశామని చెప్తున్నారు. అది ఎక్కువ మంది ఆ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇప్పుడు వస్తున్న రీసెంట్గా అక్కడొకటి కేసులు వస్తున్నాయి. అక్కడొకటి కేసుని మనం ఇదేని చెప్పలేము. ఒకే దగ్గర నుంచి అనంటే మనం చెప్పగలం. మిగతా పరీక్షల నుంచి మనకి రావాలి. సో వాటర్ టెస్టింగ్ అవి కూడా పంపించారు. మొదటగా చేసిన వాటర్ పరీక్షలు అయితే ఎటువంటిది లేదు, అంతా బాగానే ఉంది. తాగడానికి అనుకూలంగానే వచ్చిన రిపోర్ట్ వచ్చింది. సో ఈ విషయంలో ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. సో 24 గంటలు మేము వైద్య బృందం అంతా కూడా ఇక్కడ ఉండి చూసుకుంటున్నాం. ఎటువంటి ప్రాబ్లం లేదు. జీజీహెచ్లో కూడా సెపరేట్గా వార్డు అక్కడ పెట్టి స్పెషల్ డాక్టర్స్తో వైద్యం ఇస్తున్నారు. మీరు ఎవరో ప్రవదంతులు నమ్మి వాళ్ళు చనిపోయారంటే అసలు ఆ కారణాలతో వాళ్ళు చనిపోలేదు. ఈ కారణాలతో ఈ దానికి సంబంధించిన కాదు, చనిపోలేదు. మీకు ఎటువంటి ప్రాబ్లము లేదు. ఇది చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ఇక్కడ రాజరాజేశ్వరిపేటకు సంబంధించి చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు కొంచెం పరిస్థితి విషమంగా ఉన్న అత్యవసర చికిత్సలు అందించాల్సి ఉన్న వెంటనే ఆ ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించి అక్కడ ప్రత్యేకంగా వార్డు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ 3 చోట్ల ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేసినట్టు కూడా డిఎంహెచ్ఓ చెప్తా ఉన్నారు. ఇక ఇక్కడ ఈ 2 రోజుల నుంచి కూడా
కూడా ఆ అధికారులు ఆరాధిస్తా ఉన్నారు. ఏదైనా కూడా 2 రోజుల నుంచి ఈ ప్రాంత వాసులు ఇబ్బందులు పడుతున్న వైనంపై ప్రభుత్వం జిల్లా యంత్రాంగం అందరూ కూడా స్పందించారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశాన్ నేరుగా ఈ ప్రాంతంలో కూడా పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ జానచంద్ర క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించి ప్రజలతో కూడా మాట్లాడారు. ఏదైనా 2 రోజుల్లో పూర్తిగా పరిస్థితి అదుపులోకి వస్తుందని కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు స్థాయితో వరప్రసాద్, ఏబ్రాహ్మణ జ్యోతి, విజయవాడ, న్యూ రాయలసీమ.